చెప్పండి, ఎవరికి ఇష్టమైందంట? యెహోవాకి ఇష్టమైందంట. ఏం చేయడానికి? యేసు బలైపోవడం అన్నది యెహోవాకు ఇష్టమైనది. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు పట్టుతానే అపరాధ పరిహారాట బలి చేయగా అతని సంతానము చూసును. ఎవరు అతని సంతానము? ఇక్కడ సంతానం అనగానే యేసుక్రీస్తు వారి పిల్లలు అనే కోణంలో ఆలోచించకండి. సంతానం అనగా తమ మతస్థులైన యూదులు. అతని సంతానం చూసినట్టే యేసుక్రీస్తు వారి యొక్క ఒక మాట చెప్పంటే అయిన వారు చూస్తున్నారన్న. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కలిగిపోవడం అన్నది, శ్రమ పడడం అన్నది, బలపడడం అన్నది ఎవరికి ఇష్టమంటే తండ్రికి ఇష్టము. ఎందుకు ఆ ఇష్టము? ఆయన నలిగిపోవడం, ఆయన నలిగిపోతే, ఆయన బలైపోతే జరిగే మేలేమైనా ఉందా? యేసుక్రీస్తు వారు నలిగిపోతే, బలైపోతే, శ్రమ పడితే, శిలువ మీద యాగం అయితే లాభమైన ఏమైనా ఉందంటే ఆయన బలియాగం ద్వారా లోకానికి వచ్చే లాభం అన్నది అంతా ఇంత కాదు. లోకానికి వచ్చే లాభం అంతా ఇంత కాదు. ఆ మహనీయుని యొక్క బలియాగమే విడుదల. అంతేకాకుండా ఆయన రాజ్యములో నివాసము అంటే రాజ్య సభ్యులు, ఆయన రాజ్యములోని సభ్యులుగా మనం చేరాలన్నా, సభ్యత్వం పొందాలన్నా, ఒక నూతన జత పొందాలన్నా ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క బలియాగము జరగాలి. అదికే యేసుక్రీస్తు వారి ఎంతటి భావన జరిగిన వారి ఎరగక యేసుక్రీస్తు వారి శిలువకు అప్పగించారు. యేసుక్రీస్తు సాధారణంగా భావించారు, కానీ ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైన వాడో, ఈ లోకానికి ఆయన ఎంత అవసరమైన వాడో వారికి తెలియక పొరపాటు చేశారు. ఆ పొరపాటుని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? తండ్రి మీరేమి చేస్తున్నారో క్షమించును అన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. మరల అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేయడానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు. మీరు అర్థం చేసుకొని ఈ మాటలోని సొంతంగా అర్థం చేసుకుంటే మీకు సమాధానం ఇవ్వాలి. ఏమనుకోవడం ఆయన అన్నకాడ ఎవరు పెట్టుకోవడము? యేసుక్రీస్తు. ఆయన అన్నకాడ ఎవరు పెట్టుకోవడం? యేసుక్రీస్తు అన్న తండ్రినా? యేసుక్రీస్తు. అయ్యా మీకేం అనుకుంటుందా? ఆయన అన్న పదము కాడ ఎవరిని పెట్టుకోగలం? ఎవరిని పెట్టుకొని చదవాలన్న? సరే మంచిది, నేను చెప్తాను. ఆయన పథకాల తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు. ఈ యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు అంధకార సంబంధమైన అధికారంలో నుండి